ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. శత్రువులు లేనటువంటి వారు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి. ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను తరచు. శత్రువులు మనకు ఎలా ఏర్పడతారు అంటే, మనం ఏమీ చేయకుండానే మనకు శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. అనేక మంది పని కట్టుకొని మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, మనకి సమస్యల్ని కలుగజేస్తూ ఉంటారు, మన మీద నిందలు వేస్తుంటారు, మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. మన జీవితంలో మనము అభివృద్ధి చెందకుండా మనము ఓటమి గుండా వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి వెనకాల ఎప్పుడు సాతాను ఉంటాడు. వాడే మనకు పెద్ద శత్రువు. దాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనకి ఒక శత్రువు ఉన్నాడు. ఈ శత్రువు ఎంతవరకు మనల్ని పోరాడతాడు అంటే, మనం ప్రాణం విడిచిపెట్టే అంతవరకు పోరాడతాడండి. ఆ శత్రువును నువ్వు జయించాలంటే జీవితకాలం అంతా ప్రయాసపడినా శత్రువుని నీవు జయించలేవు. నీవు ఆ సాతాను అనే శత్రువుని జయించాలి అంటే నీకు దేవుని సహాయము కావాలి, అవసరమై ఉన్నదని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రార్థన అందుకని చాలా ప్రాముఖ్యమైనది. శత్రువు సాతాను ఆధీనం మన మీద ఉంచినటువంటి ప్రతి ప్రణాళికని కూడా దేవుడు మాత్రమే లయము చేయగలడని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కనుక ఉదయకాల సమయంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 27వ అధ్యాయము 6వ వచనము. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ శత్రువులు ఎప్పుడు నీ చుట్టూ నిన్ను చేరి నిన్ను అనగదొక్కాలనుకుంటున్నారో, నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారో, వారి మధ్యలోనే నీ దేవుడు నిన్ను నిలబెట్టి నీ తలనెత్తువాడుగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఉన్నతంగా ఉంచాలని దేవుడు ఆశపడతాడు. మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని, మనల్ని అభివృద్ధి పరచాలని, మనం ఎక్కలేని ఎత్తైన కొండ మీద మనల్ని ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దినం దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను నాశనం చేయాలని, నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారో వారందరినీ కూడా దేవుడు నీ యొద్ద నుండి తొలగించి నీకు విడుదలనిచ్చి వారి మధ్యలో, వారి ముందర నిన్ను దేవుడు హెచ్చించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.